మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ ప్రజాపాలన గ్రామసభ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మల ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని అంటూ అధికారులను నిలదీశారు. అసలైన లబ్ధిదారులకు కాకుండా భూమి ఉన్న వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంపిక చేశారంటూ గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్పందించిన ఎంపీడీఓ సాజులోద్దీన్ అవకతవకలపై విచారణ చేపడతామని, అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. వీళ్ళకి జెన్యున్గా ఒకవేళ ల్యాండ్ లేని వాళ్ళ సందర్భంలో వాళ్ళని ఎలిజిబిలిటీ చేసి పైకి పంపడం జరుగుతుంది. లేని పక్షంలో వాళ్ళను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందిరామహిళకి సంబంధించి టోటల్ 290 ఎలిజిబుల్ ఉన్నారు. ఇందులో 257 మంది విత్ ల్యాండ్ ఉన్నది. 33 మెంబర్స్కి ఏమాత్రం ల్యాండ్ ఉండలేదు. సో టోటల్ ఇది ఇందిరామహిళలు 290 ఉన్నారు. రైతు భరోసాకు సంబంధించి 3.30 ఎకరాల గుంటలు ఇక్కడ నాన్ ఎరబుల్ ఏరియా కింద ఉన్నది. రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు 22 శాంక్షన్ అయ్యి, దాంతోపాటు 94 కొత్తగా అడిషన్ కోసం ఇక్కడ మేము గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం జరిగింది. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కొందరు అప్లికేషన్ రిలీజ్ చేయడం, వాటికి సంబంధించి దాని గురించి లెటర్ తీసుకుంటాం. దాని మీద ఎంక్వైరీ చేసి అర్హులకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందేటట్టు చూస్తాం. అలాగే ఇక్కడ కూడా అనర్హులు లాస్ కాకుండా అనర్హులకు రాకుండా చూడడానికి మన బాధ్యత ఉన్నది. అర్హులను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా అన్ని స్కీమ్స్ అందించడానికి ప్రభుత్వం తరఫున మా తరఫున పనిచేస్తున్నాం. ఇల్లు కూలిపోతుంది మేడం అని మొన్న మేడం చెప్తే ఇక్కడ నిలబెట్టి ఇల్లు ఫోటో తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం